యు ఆర్ ద క్రియేటర్. నేనే ఆ భగవంతుని అహం బ్రహ్మాస్మి అన్న విషయాన్ని అనుకోవడం కాదు, ఇంప్లిమెంటేషన్ చేసి అనుభూతి చెందుతూ ఏది కావాలంటే అది క్రియేట్ చేసే స్థితికి వచ్చేస్తాం మాస్టర్స్. అది మనం నమ్మగలగాలి. అంటున్నారు, వింటున్నాము, మాస్టర్స్ క్లాసులు చెప్తున్నారు, వీడియోస్ చూస్తున్నాము, బుక్స్లో ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. నువ్వు ప్రజెంట్ క్రియేటర్గా ఉన్నావా లేదా? నువ్వు అనుకున్నది జరుగుతుందా లేదా? యద్భావం తద్భవతి. నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఒక నక్షత్రలోక వాసిలా ఉందా? సర్వాంతర్యామి ఏం కోరుకుంటాడు? ఒకరి వాటి పట్ల పక్షపాతం వహిస్తాడా? అదేమి ఉండదు. అంతా ఒక్కటే. ప్రతి జీవరాశి పట్ల కరుణ దయ ఉంటుంది. ఆ విధంగా మనం ఉన్నామా లేదా? ఆ స్థితికి వచ్చామా లేదా? మన శరీరం ద్వారా ఒక ట్రాన్స్ఫార్మ్ కింద మారిపోతుంది మన శరీరం. అంటే కాంతిలోకం నుంచి ఈ భూమికి ఏదైతే ఎనర్జీస్ తక్కువయ్యాయో, ఒకప్పుడు 5Dలో ఉన్నది 3Dలో పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఈ మాయ అనేది నెగెటివ్ టీ షర్ట్స్ అంటారు, నెగెటివ్ ఎనర్జీస్ అంటారు. వాళ్ళు భూమి చుట్టూ ఏర్పరిచిన మ్యాట్రిక్స్ వల్ల ఈ భూమికి కాంతి లోకాలకి వేరే లోకాలకి ఉన్న కనెక్షన్ కట్ అయిపోయి ఆ ఎనర్జీస్ అనేది తగ్గిపోయి 3Dలోకి పడిపోయింది. ఇప్పుడు మరలా మనం ఆ మాయ పొరలోకి చీల్చుకుని వచ్చాము. ఈ శరీరం మాత్రం భూమి తయారు చేసిన వాహకం, ఒక పాస్పోర్ట్. లోపల ఉండేది మాత్రం కాంతికణం, నక్షత్ర లోకాలలో ఉన్న కాంతికణం. సో బయట నుంచి మార్చడం కాకుండా మన లోపల నుండే, అంటే భూమి వేరు కాదు, మనం వేరు కాదు. భూమిని మనం ఒకటే. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి అని ఏ పంచభూతాలు అయితే ఉన్నాయో దానితో తయారైంది. ఎప్పుడు కూడా భూమికి ఈ శరీరానికి రిలేషన్ అనేది 100% ఉంటుంది, పాస్ అవుతూ ఉంటుంది. మొక్కలు, చెట్లు, జీవరాశులు, భూమి యొక్క ఖనిజాలు, వృక్షాలు అన్నీ అన్నీ కలిపితేనే ఈ భూమి. ఇందులో వచ్చింది ఎవరు అంటే నేను అనే ఆత్మ. ఆత్మ ఎందుకు వచ్చింది అంటే అక్కడున్న ఎనర్జీస్ ఇక్కడికి తీసుకురావాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, యాంకరింగ్ చేయాలి. అలా చేయడం మొదలుపెట్టిన తర్వాతే మనకి ఈ మాయా పొరలన్నీ కూడా ఒక్కొక్కటి విడిపోతూ, కేవలం మనకే కాదు మాస్టర్స్, భూమాతకి ఉన్న ఆ పొరలన్నీ విడిపోయి తోలుబొమ్మల అట్లాగా ఎలా అయితే ఈ మనుషులందరూ కూడాను వాళ్ళ చేతుల్లో బందీలు అయిపోయినారో, వాళ్ళు విముక్తి చెందాలి. ఆ స్థితికి తీసుకురావాల్సింది ఎవరు అంటే మనమే. సో దానికోసమే ఈ కాంతి దేహంగా మారడం అనే ప్రాసెస్ అనమాట. అది దానికోసం పనిగట్టుకుని ఏమన్నా చేస్తామా అంటే, మనం చేసే ధ్యానం చేస్తూనే ఉంటాము. ఈ ఇందాక ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో, కాంతి స్తంభం అనేది మన శరీరం గుండా భూమాతకి వెళ్తుంది అనేది ఒక వే. అంటే మనకి బయట సబ్‌స్టేషన్ నుంచి ఇంటికి కరెంట్ వైర్లు ఎలా అయితే లోపల కరెంట్ అనేది పాస్ అవ్వడానికి ఒక తయారు చేసిన ఏదో పదార్థం తోటి, కాపర్ తోటో, వేరే వేరే మెటీరియల్ తోటో తయారు చేసిన ఆ లైన్ ఏదైతే ఉందో వైర్లు, ఆ వైర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు. మూల చైతన్యం నుండి కాంతి స్తంభం బయలుదేరి సహస్రార పైన 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్రం ఉంటుంది. దాని ద్వారా కనెక్ట్ అవ్వడం అనేది కరెక్ట్. అప్పుడేంటంటే మనకి ఆత్మ ద్వారా కనెక్ట్ అవుతుంది ఏదైనా. డైరెక్ట్‌గా మనకి బాడీ కనెక్ట్ అయితే 3D ఎఫెక్ట్ కొట్టేస్తుంది మనకి. సో ఎవరినన్నా కనెక్ట్ అవ్వాలన్నా, ఆస్ట్రల్ మాస్టర్స్‌ని గాని ఎవరినన్నా కనెక్ట్ అవ్వాలన్నా, మన సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవ్వాలి. సో ఆ సోల్ స్టార్ చక్ర ద్వారా మన శరీరం గుండా భూమాతకి వెళ్తుంది అంటే, ఈ వైర్ అనుకుంటే మనం బాడీ, ఆ పైనుంచి సబ్‌స్టేషన్ నుంచి ఆ పవర్ అనేది ఆ కాంతి స్తంభం గుండా భూమికి కనెక్ట్ అయిపోతుంది. సో దానికి ఈ భూమికి విశ్వంలోని కాంతి లోకాలకి కనెక్షన్ ఏంటి అంటే, వాక్ ఏంటి అంటే మన బాడీ. అలా మార్చడమే మనము ఈ యొక్క ప్రయత్నం. చేయాల్సిన పని చేస్తున్నది కూడా అదే. సో ఆ కాంతి ధ్యానం అనేది ఎప్పుడు కూడా గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ ఒకటి ఉంటుంది. అది కూడా చేస్తూ ఉంటే మనకి విపరీతమైన కాంతి అనేది, ఎనర్జీస్ అనేవి మన శరీరం గుండా వెళ్తూ ఉంటాయి. అదే విధంగా మాస్టర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారంటామో వాళ్ళు కూడా ఈ శరీరం ద్వారా వాళ్ళు ఏవైతే చెప్పాలనుకుంటున్నారో మెసేజెస్ కానీ, వాళ్ళు ఇవ్వాలనుకున్న ఎనర్జీస్ కానీ రకరకాల రూపాల్లో ఇస్తూ ఉంటారు.
వాళ్ళందరూ కూడా. వాళ్ళకి శరీరం లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఇవ్వలేరు. సో, ఎవరైతే శరీరాన్ని ఒక పిరమిడ్ లాగా, పిరమిడ్‌ని తయారు చేసి వదిలేస్తారు అంతే. ఎవరు నేను కట్టానని చెప్పి పట్టుకుని ఎవరు కూర్చోరు. వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఎంతసేపైనా ఉండొచ్చు. చక్కగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు అంటే ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ విశ్వం నుంచి వచ్చే ఎనర్జీస్‌ని తీసుకొని అక్కడున్న ప్రదేశానికి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అదే విధంగా ఈ భూమి మీద అది కదలకుండా ఉండిపోయే స్థిరంగా ఉండే పిరమిడ్‌లనుకుంటే, కదులుతూ ఎన్నో చేస్తూ అద్భుతాలు చేస్తూ ఉన్న ఈ శరీరాన్ని కూడా అటువంటి శక్తి క్షేత్రంలా మార్చడమనమాట. అప్పుడు ఎప్పుడైతే మన శరీరం అలాగా ఒక వాహకం కింద మారిపోయిందో, ట్రాన్స్‌ఫార్మ్ కింద మారిపోయిందో, మాస్టర్స్ కూడా ఎంతోమంది వాకిన్ అవుతూ ఉంటారు. ఎనర్జీస్ చేస్తూ ఉంటారు. రకరకాల ముద్రలు ఉంటాయి. ఆటోమేటిక్‌గా మనకి ఆ కుండలిని యాక్టివేట్ అయినప్పుడు వచ్చేస్తాయి. ఆ ముద్రలు శక్తి మాత్రలంటారు. నాకు ఆ డీటెయిల్స్ ఏమి తెలియకుండానే అవన్నీ గుడాకేస చేస్తున్నప్పుడు అయిపోయినాయన్నమాట. తర్వాత క్లారిటీ వచ్చింది నాకు. ఆ డాన్స్ కానీ, ఓంకారం కానీ, ఆ లైట్ లాంగ్వేజెస్ కానీ, ఒక్కొక్క భాష వస్తూ ఉంటారు. ఆ లైట్ లాంగ్వేజ్ ఏదో వస్తూ ఉంటది. దేవ భాషలు. వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. ఇలా చేస్తున్న క్రమంలో చాలా చోట్ల నేను క్లాసులు చెప్తూ ఉన్నాను. అదే విధంగా 3 రోజుల చొప్పున ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. బెంగుళూరు పిరమిడ్‌కి వెళ్ళినా, ఒక టైంలో దైద, గురజాల, పల్నాడు అటువైపు వెళ్ళాం. అక్కడ ముక్తిధామం అని చెప్పేసి పల్నాడు బ్రహ్మనాయుడు కథలో మనం విని ఉంటాము. ఆఖరిన నాగమ్మ చంపేస్తుందని చెప్పి ఒక గుహలోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు. తర్వాత బయటికి రాలేదు అని చెప్పేసి కథలో వింటాం. అది గుత్తిధామం అని చెప్పేసి గుత్తికొండ పల్నాడు జిల్లాలో ఉంది. అక్కడికి వెళ్ళాము. ఆ ముందు వెనక కూడా చాలా జరిగినియి. కానీ మెయిన్ పాయింట్ మనకు కాంతి సంబంధించి కాబట్టి అక్కడ జరిగిన కాంతికి రిలేటెడ్‌గా ఉన్న పాయింట్ అన్నమాట ఇది. అక్కడికి వెళ్ళినప్పుడు అది చూడ్డానికైతే చిన్నగా కనిపిస్తుంది. బట్ లోపలికి వెళ్తే మాత్రం 102 సొరంగాలున్నాయి మాస్టర్స్. అక్కడి నుంచి శ్రీశైలానికి కానీ, వేరే డైమెన్షన్స్ కానీ, నాగలోకానికి 102 డైమెన్షన్స్ ఉన్నాయి. సొరంగాలున్నాయి. లోపలికి వెళ్ళిన వెంటనే సిమెంటు టైల్స్ తోటి ఫ్లాట్‌గా చేసుంది. అక్కడ చిన్న శివలింగం ఒకటుంది. ఒకవైపేమో దీపం ఉంది. కాసేపు ఒక 5 నిమిషాలు మెడిటేషన్‌లో కూర్చుందాం అని చెప్పేసి కూర్చున్నాం. శివలింగాన్ని చూస్తున్నాను నేను. స్ట్రెయిట్‌గా ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో అలాగా శివలింగాన్ని చూస్తున్నా. నా తల తెలియకుండానే ఇలా పక్కకి ఇలా తిరిగిపోతుంది. ఏంటి ఇలా తిరుగుతుంది ఏంటని చూస్తే అక్కడ దీపం ఉంది. నిజమేనా? లేదంటే నేనేమన్నా భ్రమ పడుతున్నానా అని మళ్ళీ శివలింగం వైపు తిప్పేసాను. మళ్ళీ తిరిగిపోయింది. మనం ఊరుకోం కదా! టెస్టింగ్‌లు బాగా ఎక్కువ కదా! మూడోసారి చూద్దాంలే అని చెప్పేసి మళ్ళీ మూడోసారి తిప్పా. ఇంకా ఆటోమేటిక్‌గా మళ్ళీ మూడోసారి తిరిగిపోయింది. అప్పుడు అక్కడ ఏదో పవర్ తోటి జరుగుతుందిది. ఊరికనే జరిగేది కాదు అని చెప్పి దీపం వైపు చూస్తూ, "మాషస్ మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు నాకు. ఏం చెప్పదలుచుకున్నారు? నేను రెడీగా ఉన్నాను తీసుకోవడానికి" అని అన్నాను. అనేసరికి ఆ దీపం జ్యోతి ఇలా వెలుగుతున్నది. ఇలా విడిపోయి ఇలా ఇలా రెపరెపలాడడం, మళ్ళా దగ్గర రావడం. మళ్ళా రెపరెపలాడడం 2 కింద అలా జరిగింది. ఏంటి దీనికి అర్థం ఏంటి అనంటే, ట్విన్ ఫ్లేమ్ అనేది అక్కడ ఉంది. అందులో ట్విన్ ఫ్లేమ్ దాంట్లో ఒకటి నేననమాట. అని చెప్పేసి వచ్చింది మెసేజ్. ఓకే. అనుకున్నాను. అనుకుని లోపల మెట్లున్నాయి. అక్కడ కొలను లాంటిదుంది. వాటర్ ఉంటే మాత్రం ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే కింద ఇసుక రేణువు కూడా ఎంతో క్లీన్‌గా కనిపిస్తున్నాయి. ఇంకా అందులో కూర్చొని బండ మీద కూర్చొని కళ్ళు మూసుకునేసరికి అక్కడ ఉన్న ఇదేమైందంటే ఆహ్, ఒక సొరంగం దగ్గరికి వెళ్ళాను. ధ్యానంలో కళ్ళు మూసుకున్నప్పుడు అది రౌండ్‌గా ఉంది. ఓపెన్ చేశాను. లోపలికి వెళ్ళాను. ఒక రూమ్‌లా ఉంది. అది గ్రంథాలయం అన్నమాట. గ్రంథాలయంలా ఉంది. బుక్స్ అవి ఉండి. ఆ బ్యాక్ డోర్ ఉంటే అది కూడా తీసి బ్యాక్‌కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అయన్నీ పొలాలు. పొలాల్లోంచి దారి ఒకటుంది. చిన్న బాటనమాట. అదలా నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాళ్ళతోటి అడుగులేస్తున్నట్టు అనిపించట్లా. గాల్లో ఎగురుతున్నట్టుంది. వెళ్ళిపోతున్నా కొంత దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్‌కి ఇంకొక దారుంది. ఇది ఎదురుగా ఎళ్ళేదే కాకుండా అని అనిపించింది.